హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మహ్మీ వ్లాగ్స్. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? ఈ రోజు వీడియోలో నేను తమిళనాడు స్టైల్‌లో చేపల పులుసు చేద్దాం అనుకుంటున్నాను. లాస్ట్ సండే మొగలై దమ్ బిర్యానీ చేశాను. అప్పుడు అన్నాను కదా! మొగలై దమ్ బిర్యానీ ఒకటి, తమిళనాడు చేపల పులుసు ఒకటి చేద్దామని, 2 రెసిపీస్ చేద్దామని అనుకుంటున్నాను. లాస్ట్ టైమ్ ఏమో మొగలై బిర్యానీ ఎలాగో చేసాము. సో ఈ వీక్ చేపల పులుసు, అది కూడా తమిళనాడు స్టైల్లో చేపల పులుసు చేస్తాను. ఇక్కడ కూడా రకరకాల ప్రాసెస్‌లో చేస్తారు. నేను అందులో కొంచెం సింపుల్ ప్రాసెస్ తీసుకున్నాను. అది కొంచెం గోదావరి స్టైల్‌కి దగ్గరగా ఉందనమాట. అందుకని ఆ ప్రాసెస్ సెలెక్ట్ చేసుకున్నాను. ఈరోజు ఆ ప్రాసెస్‌లోనే చేస్తాను. టేస్ట్ ఎలా ఉంటది ఏంటి అనేది చూద్దాము. మేము కూడా ఇదే ట్రై చేయడం ఫస్ట్ టైం కాబట్టి నేను అందుకే ఒక పూటకి వచ్చేలాగే చేస్తున్నాను అనమాట. టేస్ట్ ఎలా ఉంటుందో తెలియదని చెప్పి మా బావని కొంచెమే తీసుకురమ్మన్నాను ఫిష్. ఎక్కువ ముక్కలు తీసుకురావద్దన్నాను. ఇప్పుడైతే చేప కూర వండేద్దాము. నేను వండుతూ మీకు కూడా రెసిపీ చూపిస్తాను. సో పదండి. చేపల పులుసుని తమిళ్లో మీన్ కొలంబు అంటారు. కొలంబు అంటే పులుసు, మీన్ అంటే చేపల పులుసు. మీన్ కొలంబు కోసం అయితే నేను చేప ముక్కలు నీట్గా కడిగి రెడీగా పెట్టుకున్నాను. ఫస్ట్ ఒక చిన్న పేస్ట్ ప్రిపేర్ చేసుకోవాలి. దానికోసం చిన్న ఉల్లిపాయలు ఒక 25-30 చిన్న ఉల్లిపాయలు, సాంబార్ ఆనియన్స్ ఉంటాయి కదా అవి. ఆ ఉల్లిపాయలు ఒలుచుకోవడానికి కొంచెం టైం పడుతుంది కానీ అవే యూస్ చేయాలి. అలాగే ఒక 15-20 వెల్లుల్లిపాయలు పొట్టు తీసేసుకున్నాను. తీసుకోపోయినా పర్వాలేదు కానీ ఈ రెండింటిని ఇలా మెత్తని పేస్ట్లా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇంకా చేపల పులుసు అయితే వండేద్దాము. దీనికోసం ఒక పెద్ద కడాయి పెట్టుకుని ఒక 5-6 టేబుల్ స్పూన్లు ఆయిల్ వేసుకున్నాను. తమిళనాడు స్టైల్లో అయితే చేపల పులుసులో ఖచ్చితంగా పోపు వేస్తారు. అది వండే ముందైనా వేస్తారు, లేదంటే కూర అంతా అయిపోయిన తర్వాత లాస్ట్లో అయినా పోపు వేస్తారు. అన్ని పోపు దినుసులు కాదు, ఆవాలు, జీలకర్ర, మెంతులు ఇవి మాత్రమే వేయాలి. నేను ఇక్కడ ముందే వేసేద్దామని చెప్పి ఆయిల్లో ముందుగా ఈ పోపు దినుసులు వేసుకుని ఒక్క నిమిషం ఫ్రై చేసుకున్నాను. ఆ తర్వాత ఇందులో ఉల్లిపాయ ముక్కలు స్లైసెస్గా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇవి సాంబార్ ఆనియన్స్ కాదండి, నార్మల్ ఉల్లిపాయలే, కానీ అందులో చాలా చిన్న సైజు ఉల్లిపాయలు. నేను ఈ రెసిపీలో ఎక్కడ పెద్ద ఆనియన్స్ వాడలేదు, అన్ని చిన్న ఆనియన్సే వాడాను, సాంబార్ ఆనియన్స్ వాడాను. ఇప్పుడు ఈ ఉల్లిపాయలు కూడా మంచిగా కలర్ మారి సాఫ్ట్ అయ్యేంత వరకు మగ్గించుకోవాలి. ఉల్లిపాయలు కొద్దిగా సాఫ్ట్ అయ్యాయి. ఇప్పుడు ఇందులో ఆల్రెడీ పేస్ట్ చేసి పెట్టుకున్నాం కదా సాంబార్ ఆనియన్స్, వెల్లుల్లిపాయలు పేస్ట్ వేసేసి పెద్ద టమాటాలు ఒక 2 ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుని వేసుకున్నాను. ఈ రెసిపీకి ఇలా పెద్ద ముక్కలుగా కట్ చేసుకుంటేనే బాగుంటుంది టమాటాలు. ఈ టమాటాలు కూడా ఇప్పుడు మెత్తగా అయిపోవాలి, బాగా స్మాష్ అయిపోయేలాగా మగ్గించుకోవాలి. ఇదిగోండి టొమాటోలు కూడా బాగా మెత్తగా మగ్గిపోయాయి. ఇప్పుడు ఇందులో కొంచెం పసుపు, టేస్ట్కి తగినట్టు కారం, నేను ఇంకా పచ్చిమిర్చి ఏం వేయలేదు, మొత్తం కారమే వేస్తున్నాను. అలాగే ధనియాల పొడి, ఇది మాత్రం ఖచ్చితంగా వేసుకోవాలి. ధనియాల పొడి అన్నీ బాగా కలిసేలాగా ఒకసారి కలిపేసుకొని ఒక్క నిమిషం ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇందులో చింతపండు రసం వేసుకోవాలి. ఇది ముందుగానే చిక్కగా తీసి పక్కన పెట్టుకున్నాను. ఆ రసం అంతా ఇందులో వేసేస్తున్నాను. ఇప్పుడు కన్సిస్టెన్సీకి తగ్గట్టు నీళ్లు వేసుకోవాలి. అటు చిక్కగా కాకుండా మరీ పలుచగా కాకుండా కొంచెం మీడియంగా వేసుకున్నాను. ఎన్ని ముక్కలు తీసుకున్నారన్న దాన్ని బట్టి కూడా కొంచెం చూసి వేసుకోవాలి. ముక్కలు కూడా ఉడకాలి కదా, సో దానికి తగ్గట్టు నీళ్లు వేసుకున్నాక ఇప్పుడు టేస్ట్కి తగినట్టు సాల్ట్ కూడా వేసేసుకున్నాను. ఇప్పుడు మూత పెట్టి మరిగించుకోవాలి. పులుసు మంచిగా మరగాలి. ఒక 2-3 నిమిషాలకి మూత తీసి చూస్తే పులుసు అయితే మంచిగా మరుగుతుంది కదా. ఇప్పుడు ఈ స్టేజ్లో చేప ముక్కల్ని వేసుకోవాలి. చేప ముక్కలు అన్నీ వేసేసుకున్నాను. ఎక్కువగా ఏమీ కలిపేయక్కర్లేదు, జస్ట్ ముక్క మీద ముక్క ఉండకుండా అడ్జస్ట్ చేసుకుంటున్నాను అంతే, ఎక్కువ కలపట్లేదు. ఇంక ఇప్పుడు ఒక 20-25 నిమిషాలు లో టు మీడియం ఫ్లేమ్లో పెట్టేసి మంచిగా ముక్కలన్నీ ఉడికించుకోవాలి. ఓ 25 నిమిషాల తర్వాత మూత తీసి చూస్తే పులుసు అయితే బాగా ఉడుకుతుంది, స్మెల్ కూడా బాగా తెలుస్తుంది, ముక్కలు కూడా బాగానే ఉడికాయి. నాకైతే చేపల పులుసు అంటే పులుసు ఎక్కువగా ఉండాలి, రైస్లో ఎక్కువ పులుసు వేసుకొని తినడం నాకు ఇష్టం. అందుకని ఈ కన్సిస్టెన్సీలో ఉన్నప్పుడే నేను ఇంకా ఫ్లేమ్ ఆఫ్ చేసేస్తున్నాను. ఇంకా పులుసు దగ్గర అయిపోయిన తర్వాత ఆఫ్ చేసేస్తే చల్లారే కొద్దీ ఇంకా దగ్గర అయిపోతుంది కాబట్టి ఇంకా ఇప్పుడైతే ఫ్లేమ్ ఆఫ్ చేసేసి, నేను చూసిన రెసిపీలో అయితే అసలు కొత్తిమీర యూస్ చేయలేదు వాళ్ళు, కానీ చేపల పులుసులో కొత్తిమీర లేకపోతే ఎలాగా, అది వేస్తేనే నాకైతే సాటిస్ఫాక్షన్ ఉంటుంది. ఇంక నేనైతే కొత్తిమీర కూడా వేసేసి ఒకసారి అలా కలిపేసుకున్నాను. ఇంకా అంతే, చేపల పులుసు అయితే రెడీ అయిపోయింది. మంచిగా వేడి వేడిగా ఉంది. చల్లారిన తర్వాత ఒక టేస్ట్ ఉంటుంది, వేడిగా ఉన్నప్పుడు ఒక టేస్ట్ ఉంటుంది. ఇది ఎలా తిన్నా బాగుంటుంది. ఒక 10 నిమిషాలు అలా వదిలేసి ఇప్పుడు ఇంకైతే భోంచేద్దామని కూర్చున్నాము. ఫస్ట్ మా బావకైతే వడ్డిచ్చేస్తున్నాను. తమిళనాడు స్టైల్ చేపల పులుసు.
ఎలా ఉందో టేస్ట్ చేసి చెప్పాలి. ఫిష్ టేస్ట్ సూపర్. నిజమేనా? సూపర్గా ఉందా? బాగుందా? ఓ ముక్క చూడు. ముక్క కూడా బాగుంది. తీసి చూడు. జస్ట్ తిన్నాను, ముక్క కూడా అలా. ఏం చేప తెచ్చావు? ఎప్పుడు మనం తెచ్చుకునేదేనా? బొచ్చేనా? బొచ్చు. బాగుందా? కొంచెం డిఫరెంట్గా ఉంది. అసలు మన గోదావరి స్టైల్కి దీనికి ఏమైనా డిఫరెన్స్ తెలిసిందా? అందులో ఏంటంటే అల్లం, జీలకర్ర, వెల్లుల్లిపాయ, జీలకర్ర దంచి మనం వేస్తాము. ధనియాల పొడి నేను ఎప్పుడూ అసలు వాడలేదు. ఈసారి ధనియాల పొడి వాడాను కూరలో. బాగుంది. బాగానే ఉందా? చాలా బాగుంది, చాలా బాగుంది. తమిళనాడు స్టైల్ ఫిష్ కర్రీ ఎవరైనా ట్రై చేయాలంటే ట్రై చేయండి, చాలా బాగుంది. ఎక్కువ పులుసు వేసుకొని తింటే నాకు చాలా ఇష్టం. అంటే ఎప్పుడు గోదావరి స్టైల్లోనే తిన్నాం కదా, అది డిఫరెన్స్ తెలుస్తుంది. ఈ స్టైల్ కూడా బాగుంది, నాకు నచ్చింది. ఈసారి నేను చేస్తాను ఈ స్టైల్లో కూడా. సో అదిరిపోయింది. ముక్క తినలేదు నేను. బాగుంటుంది అనుకోలేదు యాక్చువల్గా, అనుకో ఒక పూటకే చేశాను, కానీ చాలా బాగుంది, బాగా వచ్చింది. ఎవరైనా ట్రై చేయాలనుకుంటే ఖచ్చితంగా ట్రై చేయండి. ఇంకా శుభ్రంగా అందులో తింటాం. టేస్ట్ ఎలా ఉంటుందో ఏంటో అనుకుని కొంచెమే ట్రై చేశాను. కొంచెం చేసిన వల్లనేమో టేస్ట్ ఏమో సూపర్గా ఉంది. ఇదిగోండి ఫిష్ కర్రీ అయితే ఇదే ఉంది, 2 పీసులు, ఇంకా కొంచెం పులుసు ఉంది అంతే. సాయంత్రం డిన్నర్లోకేమో మటన్ కీమా వండాను, అలాగే కొంచెం రసం కూడా పెట్టాను. ఉత్తిగా ఇంకా మటన్ కీమా ఒక్కటే ఏం తింటారులే అని కొంచెం రసం కూడా పెట్టాను. నాకు అంటే ఎలా వస్తుందో ఏంటో అని చెప్పి సేఫ్ సైడ్గా కైమా కూడా తెప్పించాను అనమాట. ఇంకా నైట్ డిన్నర్లోకి మటన్ కీమా ఉంటుంది కాబట్టి పర్వాలేదు, కానీ అనుకోకుండా టేస్ట్ మాత్రం చాలా బాగా వచ్చింది. నిజంగా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే కనుక ఖచ్చితంగా ట్రై చేయండి. ఈ ప్రాసెస్లో చిన్న ఉల్లిపాయలు, వెల్లుల్లిపాయలు పేస్ట్ చేయడము, ధనియాల పొడి, ఈ 2 కూడా నేను ఇంతకుముందు అంటే ఎప్పుడు గోదావరి స్టైల్లో కూడా ఉల్లిపాయని పేస్ట్ చేస్తాము, కానీ ఇందులో చిన్న ఉల్లిపాయలు పేస్ట్ చేసాం కాబట్టి అదొకటి టేస్ట్ బాగుంది. ఇంకా ధనియాల పొడి కూడా వాడాం కాబట్టి అది కూడా బాగుంది. ఈ చిన్న ఉల్లిపాయలు ఏంటంటే పెద్ద ఉల్లిపాయల కన్నా కూడా చిన్న ఉల్లిపాయలు కొంచెం టేస్ట్ బాగుంటాయి అనమాట. ఇంకా తర్వాత ముక్కలు చేసాం కదా, అవి కూడా ఉల్లిపాయల్లోనే చిన్నగా ఉన్న ఉల్లిపాయలు ఇంత సైజు ఉన్నాయి. ఆ ఉల్లిపాయల్ని నేను స్లైసెస్ కింద కట్ చేసి ముక్కలు వేసాను కదా, అవి ఇంత ఉల్లిపాయలు అనమాట, చిన్న ఉల్లిపాయలు. పేస్ట్ చేసిందేమో సాంబార్ ఉల్లిపాయలు. నిజంగా అందువల్ల ఏమో టేస్ట్ కొంచెం డిఫరెంట్గా ఉంది, ఇంకా చాలా చాలా బాగుంది. మీకు సాంబార్ ఉల్లిపాయలు దొరికితే కనుక ట్రై చేయండి. అవి కట్ చేసుకోవడానికి మనకు కొంచెం టైం పడుతుంది అంతే తప్ప రెసిపీ అయితే చాలా బాగుంది. ఇప్పుడు మేము ముగ్గురం రెడీ అయిపోయాము. మేము ఇప్పుడు బయటకు వెళ్ళిపోతున్నాము. ఆ ప్లేస్ ఏంటంటే వల్లవూరు కొట్టం, అదొక ప్లేస్. ఇప్పటి వరకు మేము చాలాసార్లు అటు వెళ్తున్నప్పుడు ఆ ప్లేస్ చూసాం, కానీ మా అన్నని అడిగితే తన కూడా చూసాడంట ఆ ప్లేస్. మేము కూడా ఆ ప్లేస్ ని చూసాం, కానీ లోపలికి ఎప్పుడు వెళ్ళలేదు. అక్కడ ఏదో లైట్ షో ఉంటదంట, ఫౌంటైన్ షో ఉంటదంట, ఒక 10 minutes. మళ్ళీ 7:30 తర్వాత ఆ ప్లేస్ అయితే క్లోజ్ చేసేస్తారు. 7:30 వరకే మనకి ఎలా ఉంటది. సో ఇప్పుడైతే మేము అక్కడికి వెళ్తున్నాము. సరదాగా సండే కదా, అలా సరదాగా టైం స్పెండ్ చేసినట్టు ఉంటుందని ఇప్పుడైతే వెళ్తున్నాము. అదిగోండి ఇప్పుడు మనం అక్కడికే వెళ్ళబోతున్నాము. వల్లవూరు కొట్టం ఇదే అనమాట ఆ ప్లేస్. ఇది నుంగంబాకం ఏరియాలో ఉంటుంది. మేమేమో సండే రోజు వెళ్ళాము. కరెక్ట్గా అదే రోజు శివకార్తికేయన్ ఇంకా శ్రీలీల మూవీ వరల్డ్ ఆఫ్ పరాశక్తి అని కొత్త మూవీ వస్తుంది. సో దానికి సంబంధించిన ఈవెంట్ ఏదో లోపల జరుగుతుంది. ఇంకా ఈ ప్లేస్ చూడడానికి వచ్చిన క్రౌడ్, ఇంకా ఈవెంట్ చూడడానికి వచ్చిన క్రౌడ్ మొత్తం డబుల్ అయిపోయి పార్కింగ్ అయితే అసలు దొరకలేదు. చాలా టైం వెయిట్ చేసిన తర్వాత పార్కింగ్కి ప్లేస్ దొరికింది. ఇంక మొత్తానికి బైక్స్ పార్క్ చేసుకొని ఇప్పుడైతే లోపలికి వెళ్తున్నాము. ఇలా ఉంటుంది అనమాట ఎంట్రీ. 1930లో కట్టారంట. ఆ తర్వాత ఈ ప్లేస్ని బాగా రెనోవేట్ చేశారు. ఇంతకుముందు ఇంత బాగుండేది కాదంట. ఈ మధ్య రెనోవేట్ చేసి మళ్ళీ రీఓపెన్ చేశారు.
ఇక్కడ మెయిన్ అట్రాక్షన్ ఏంటంటే ఒక రథం ఉంటుంది. అదేంటంటే ఏదో చెక్కతో చేసిన రథం కాదు, గ్రెనైట్‌తో చేసిన ఒక రథము. ఈ ఒల్లవూరు కొట్టం అనే ప్లేస్ అసలు దేనికి ప్రసిద్ధి అంటే, ఇప్పుడు మనకు తెలుగులో మన రచయితలు ఉన్నారు కదా, ఎర్రన, తిక్కన, పోతన లాంటి రచయితలు ఉన్నారు కదా. అలాగే ఇక్కడ తమిళనాడులో తిరువల్లూరు అనే ఒక రచయిత ఉన్నారు. ఆయన తిరుక్కురల్ అనే గ్రంథాన్ని తమిళ్లో రచించారంట. అంటే తమిళ్లో అనువదించారనమాట. అదే ఒక్క గ్రంథమే కాదు, ఇంకా అలాంటి గ్రంథాలు ఎన్నో ఆయన తమిళ్లో అనువదించారంట. ఆయనకు గుర్తుగా కట్టిన ప్లేస్ అన్నమాట ఇది. ఈ ప్లేస్ ప్రతిరోజు ఓపెన్లోనే ఉంటుంది. మార్నింగ్ 9 నుంచి సాయంత్రం 7:30 వరకు ఓపెన్లో ఉంటుంది. ఫ్రీ ఎంట్రీ. ఇంకా ఫౌంటైన్ షో మాత్రం 6:30 నుంచి స్టార్ట్ అవుతుంది. 10 అంటే 10 నిమిషాలు ఉంటుంది. ఆ తర్వాత ఇంకొక షో ఉంటుంది, ప్రొజెక్టర్ షో. అది కూడా మీకు చూపిస్తాను. ఈ ప్లేస్ ఫొటోస్ దిగడానికి అయితే చాలా బాగుంది. కాకపోతే ఇంకొంచెం ఎర్లీగా వచ్చి ఉంటే బాగున్నాను. మేము వచ్చేసరికి చీకటి పడిపోయింది కాబట్టి. పైన మ్యూజియం కూడా ఉంది, అది కూడా చూడడానికి కుదరలేదు. ప్లేస్ చూడడానికి చాలా పెద్దది. ఫాస్ట్ గా పరిగెట్టుకుంటూ ఫౌంటైన్ షో దగ్గరికి వెళ్తున్నాం. సైడ్ నుంచి మొత్తం ప్లేసెస్ సంపాదించుకున్నాం. చాలా ఉంది, అసలు ఫుల్ ఉంది రష్. ఫౌంటైన్ షో అంటే ఇంకా చాలా చాలా బాగుంటుందేమో అనుకుని ఎక్స్పెక్ట్ చేసాము. మా ఎక్స్పెక్టేషన్స్కి రీచ్ అవ్వకపోయినా టైం పాస్ చేయడానికి అయితే పర్వాలేదు. ఏదో కాసేపు అలా సరదాగా కూర్చొని చూడడానికి బాగానే ఉంటుంది. ఎక్కువసేపు కూడా ఉండదన్నమాట. జస్ట్ 10 అంటే 10 నిమిషాలు ఈ ఫౌంటైన్ షో వేశారు. కరెక్ట్గా 6:30కి స్టార్ట్ అయింది, 6:40కి ఎండ్ అయిపోయింది. ఇంకా ఫౌంటైన్ షో అయిపోయిన తర్వాత అక్కడి నుంచి పక్కకి నడుచుకుంటూ వస్తే ఇలా రథం అని చెప్పాను కదా, రథం ఉంటుంది. గ్రెనైట్తో కట్టారంట ఈ రథాన్ని. చాలా పెద్దగా ఉంటుంది. పగలైతే ఇలా కనిపిస్తుంది రథం. చాలా బాగుంటుంది, చూడడానికి అయితే చాలా బాగుంది. అక్కడ ఫౌంటైన్ షో అయిపోయిన తర్వాత ఒక్క 20 నిమిషాల గ్యాప్లో ఇక్కడ ప్రొజెక్టర్ షో చేస్తారు. ఈ రథం మీదే మొత్తం హిస్టరీ అంతా, తిరువల్లూరుకి సంబంధించింది, తిరుక్కరులకి సంబంధించిన హిస్టరీ అంతా ఈ రథం మీద ప్రొజెక్టర్తో వేస్తారు. ఇందాక మూవీ ఈవెంట్ ఉందని చెప్పాను కదా, దానికి సంబంధించిన క్రౌడ్ కూడా ఇక్కడే వెయిట్ చేస్తున్నారు. పోలీసులు ఏమో వీళ్ళు ఇంకా అలౌ చేయట్లేదు. సో వాళ్ళు వీళ్ళు అందరూ కలిసిపోయి ఇక్కడ చాలా క్రౌడ్ అయితే కనిపిస్తుంది. நாகரீகம் எனும் குடிலில் ஏறி வசிக்கத் தொடங்கும் முன் ஒலிகள் அரை கூவல்களாய் வடிவம் பெற துவங்கிய காலம் தொட்டு ஐயன் வள்ளுவனின் பிறந்த வருடம் தமிழக அரசால் கிமு என்பவரது மகள் வாசுகியை மணமுடித்தார் என்றும் கூறப்படுகின்றது. தன்னை பற்றிய குறிப்புகள் மிக குறைவாகவே கிடைக்கப் பெற்றுள்ள போதிலும் தன் சொற்களால் மத வேதங்களை களைந்து மனிதத்தை உயர்த்தி பிடித்தவர் வள்ளுவர் திருமகனார். கருத்துக்களை வெளிப்படுத்தும் நூலாக மிகச்சிறிய வார்த்தைகளில் ఇంటికైతే వచ్చేసాము. రైస్ పెట్టాను, రైస్ అవుతుంది. ఇంకా శివకార్తికేయన్ మూవీ ఏదో ఆడియో లాంచ్, ప్రీ రిలీజ్ ఈవెంట్ తెలియదు కానీ ఏదో ఈవెంట్ అయితే జరుగుతుంది. అందువల్ల క్రౌడ్ ఎక్కువగా ఉన్నారనమాట. 7:30 అయిన తర్వాత ఇంకా అందరినీ వెళ్ళిపోమంటున్నారు. ఇంకా ఈవెంట్ కోసం వచ్చిన క్రౌడ్ ఇంకా వస్తూనే ఉన్నారనమాట.
షో అయిపోయిన తర్వాత ఇంకొచ్చేసాం బయటికి. అదొక 10 మినిట్స్, ఇదొక 10 మినిట్సే. కానీ పర్లేదు. సాయంత్రం అలా సరదాగా వెళ్ళి కాసేపు టైం స్పెండ్ చేయాలనుకుంటే ప్లేస్ అయితే బాగానే ఉంది. ఫొటోస్ దిగడానికి అయితే సూపర్ ప్లేస్ అన్నమాట. మంచిగా ఉంది, ప్లేస్ బాగుంది ఫొటోస్ కోసం అయితే. ఇప్పుడైతే రైస్ అవుతుంది. రైస్ అయిపోయిన తర్వాత ఇంక మళ్ళీ ఫ్రెష్ అయిపోయి నేను కూడా అందరం తినాలి. చక్కగా వేడివేడి అన్నం రెడీగా ఉంది. వేడివేడి అన్నంలో కైమా వేసి మా బావకు పెట్టాను. ఇప్పుడు ఇంకా అందరం తినేస్తున్నాము. కైమా కూర కూడా ఎలా ఉందో చెప్పావా? వేడివేడిగా తిన్నా. చెప్పినట్టే చేసావా? అబ్బా బాగుందా? అబ్బా నువ్వు చెప్పినట్టు. అవును మరి. అసలు అందులో ఏమేయాలో కూడా తెలియదు కానీ బాగుందా? బాగుందా? పొద్దున్న వేడివేడిగా తిన్నావు కదా ఉప్పు చూసినప్పుడు. ఏం బాగుంది. తెలియదు. అప్పుడు మీద ఇప్పుడు బాగుంది. సో అంతేనండి ఈ రోజుకి వీడియో. తమిళనాడు స్టైల్లో చేపల పులుసు చేశాను. మాకైతే టేస్ట్ చాలా బాగా నచ్చింది. మీరు కూడా ఎవరైనా ట్రై చేయాలనుకుంటే తప్పకుండా ట్రై చేయండి. చెయ్యాలా? మళ్ళీ చేయాలి. నేను కూడా ఈసారి నుంచి ఇంకా గోదావరి స్టైల్లో ఎలా చేస్తానో ఒక్కొక్కసారి తమిళనాడు స్టైల్లో కూడా చేసేస్తాను. నిజంగా నాకు బాగా నచ్చింది. ఏంటో తక్కువ కూర చేసినప్పుడే టేస్ట్ బాగా వస్తుంది కదా. అవును. తక్కువ చేసాం ఈ రోజు. టేస్ట్ బాగా వచ్చింది. అనుకోలేదు అసలు బాగుంటుందేమో లేదో అనుకుంటూ చేశాను. టేస్ట్ అయితే బాగా వచ్చింది. అలానే వల్లవూరు కొట్టం, మేము వెళ్ళిన ప్లేస్ పేరు వల్లవూరు కొట్టం. అక్కడ కూడా వెళ్ళాం కదా. బాగుంది. ఎక్స్పీరియన్స్ అయితే బాగుంది. ఫస్ట్ టైం వెళ్ళాము. ఒకసారి చూడొచ్చు. వాటర్ ఫౌంటైన్ అయితే చాలా ఎక్స్పెక్టేషన్ తో వెళ్ళాం కానీ పర్వాలేదు. ఓకే, ఒకసారి అయితే చూడొచ్చు. ఒకసారి చూడొచ్చు. రథం అయితే బాగుంది. ప్రొజెక్టర్ షో బాగుంది. ప్రొజెక్టర్ షో బాగుంది. తమిళ్లో ఓల్డ్ హిస్టరీ అంతా చెప్పారు. మనకు అర్థం కాదు కదా. కొంచెం కొంచెం అర్థమైంది కానీ అంటే మరీ ప్యూర్ తమిళ్ మాట్లాడేశారు. మొత్తం స్టోరీ అంతా ప్యూర్ తమిళ్లో చెప్పారు. కొన్ని అర్థమైనాయి కానీ అంతగా ఎక్కువ అర్థం కాలేదు. జనరల్ గా నార్మల్ గా మాట్లాడుకునే తమిళ అయితే కొంచెమైనా అర్థం అవునేమో. మా బావకి అర్థం కాదన్నారే, నాకు అసలు అర్థం కాదు. అదేండి ఈ రోజుకి వీడియో. ఈ సండే బ్లాగ్ ఈ రోజు ఇలా గడిచింది. ఈ రోజు బ్లాగ్ అయితే ఇది. ఈ వీడియో మీకు నచ్చిందా? నచ్చితే కనుక లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇంకో మంచి వీడియోతో మళ్ళీ కలుద్దాం. అండ్ కీప్ స్మైలింగ్. బాయ్.